ఈనాటి మన ఊరు బడిని మనమే కాపాడుకుందామని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు గాను సమావేశ నిర్వాహకులు తెలంగాణ క్రాంతిదళ్ వారికి ముందుగా ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు, ఉద్యమ అభివందనాలు మిత్రులారా. ఈ కార్యక్రమానికి మరి గెస్ట్గా విచ్చేసినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అన్న పృథ్వీరాజు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే సామాజిక ఉద్యమకారులు, ఐ థింక్ దీంట్లో పాల్గొన్న గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు, ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTFగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నేను తాటికాయల కుమార్, TSUTF వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ముందుగా మన ఊరు బడిని కాపాడుకుందాం, ఇదొక ఈ రౌండ్ టేబుల్ సమావేశం మొదలెడి ఇలాంటి సమావేశాలు మరింత చైతన్యపరిచి మన లక్ష్యాన్ని, మన ఊరు బళ్ళను కాపాడుకోవాలని, దానికి ఈ వేదిక, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. మన ఊరు బడిని కాపాడుకుందామంటే రెండు రకాలైన ప్రోగ్రామ్స్ ఇక్కడ కనబడుతూ ఉంది. వాస్తవానికి ఉన్న బడులలో స్ట్రెంత్ను బలోపేతం చేయడానికి, విద్యార్థులను చేర్పించుకొని కాపాడుకుందామనేది ఒకటి. అంతకు మించి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి వ్యాఖ్య ఏదైతే 26,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలలకు కుదించుకుందాం, మరి మిగిలిన 22,000 పాఠశాలను మూసివేద్దామని ఇండైరెక్ట్గా చెప్పడం అనేది చాలా, ఇది ప్రజలకి ముఖ్యంగా నష్టపోయే ఒక విధానం. ఆ ప్రకటనను TSUTFగా ఈ రాష్ట్రంలో ఖండించి ఉన్నాం. దానికి సంబంధించి నిన్న కూడా ఈ రాష్ట్రంలో నిన్ననే 25వ తేదీన నిరసన ప్రదర్శన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాలలో TSUTF ఆధ్వర్యంలో నిర్వహించి ఉన్నాం. మీరు చేసే పోరాటానికి సంఘీభావం చెప్తాం, మేము కూడా ఉద్యమాల్లో ముందుంటాం అనేది ప్రకటిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీతో కలిసి పనిచేయడానికి అవసరమైతే మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇవాళ మేము TSUTFగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి విద్యను అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ మేము UTFగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలతో ఒక వేదిక ఉంది STFIగా. మరి ఆ STFIకి అనుబంధంగా UTF ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మాకున్న సమాచారం ఏంటంటే, గత 5 సంవత్సరాలలో ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం 93,000 పాఠశాలలను కుదించిన పరిస్థితి ఉంది అనేది మాకున్న సమాచారం. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, ఇంతకుముందు అసలు ఎడ్యుకేషన్ అంతా కూడా రాష్ట్ర జాబితాలో ఉండేను. సో దానికి రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఉమ్మడి జాబితాలోకి మార్చుకోవడం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాల్లో ఉమ్మడి జాబితాలో ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మరి విద్య మొత్తం ఒక ఎజెండాతోటి నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అది కార్పొరేటీకరణ, అలాగే కేంద్రీకరణ, కాషాయీకరణ విధానాలతోటి ఇవాళ దేశంలో విద్యను అందిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని నిరసిస్తూ ఉన్నామనేది సందర్భంగా నేను చెప్పదలిచాను. అంతేకాదు, విద్యలో ఇవాళ చాలా మూఢనమ్మకాలను మనం సిలబస్ చూస్తే కనుక శాస్త్రీయకు సంబంధించినటువంటి ఆ లెసన్స్ని కూడా ఇవాళ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించి సిలబస్లో కూడా మార్పులు చేసే పరిస్థితి
కనపడతా ఉంది, మారుస్తూ ఉంది. అలాగే మన దేశ చరిత్ర ఎవరైతే ఇవాళ మొఘల్ చక్రవర్తులకు సంబంధించినటువంటి ఆ చరిత్రను కూడా తీసివేసే విధంగా ఇవాళ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు, అంతా తీసివేశారు, అది మంచిది కాదు అనేది సైన్స్ను డెవలప్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు నిర్ణయం చేసుకోవాల్సిందే, దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు జరగాల్సిందే అనేది నాకున్న అభిప్రాయం మిత్రులు. అలాగే ఇవాళ పాఠశాలలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కంపల్సరీ ఉచితమైన నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆ బాధ్యత నుంచి వైదొలుగుతున్న పరిస్థితి ఇంకా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 4,000 ఏదైతే కుదించారో అది దానికి కొనసాగింపుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఉన్నారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇవాళ విద్యారంగంలో మరి వ్యాపారీకరణ లేదా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న పరిస్థితి అయితే దాపురించింది. ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారం మరి ప్రతి విద్యార్థి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక యూపీఎస్ పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాల్సిన పరిస్థితి, అలాగే 5 కిలోమీటర్ల పరిధిలో ఒక హై స్కూల్ ఉండాలనేది విద్యా హక్కు చట్టం చెప్తా ఉంది. కానీ ఆ విద్యా హక్కు చట్టంకు తూట్లు పొడిచే విధంగా ఇవాళ పాలసీలు లేదా ముఖ్యమంత్రి గారు విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అంటే ప్రజలకి మంచిది కాదు. అసలు ప్రజలు అంటే ఎవరు అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద వర్గాల బిడ్డలు ఇవాళ గిరిజన తండాల్లో లేదా కోయగూడాల్లో లేదా హర్జనవాడల్లో ఇంకా చదువుకు దూరమై ఉన్న పరిస్థితులలో వారికి అందుబాటులో విద్యను ఉంచకూడదనేది వారి యొక్క విధానాల్లో కనబడతా ఉంది. మరి వారికి విద్యను అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలాంటి పాఠశాలలను మూసివేయకూడదు అనేది టీఎస్యూటీఎఫ్గా మేము అభిప్రాయపడతాను. దానికి సంబంధించిన పోరాటాలు కొనసాగిస్తామనేది కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మరి ఒకటి ఆ పాఠశాలను కుదింపుగా మరి 4,000 పాఠశాలలు చేసి ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొస్తా ఉన్నారు. నేనేం ఫీల్ అవుతూ ఉన్నానంటే గత ప్రభుత్వం ఇంతకు ముందున్న ప్రభుత్వం విద్యారంగం మీద ఒక్కసారి సమీక్షించని పరిస్థితి ఉండే. మరి ఈ ముఖ్యమంత్రి గారు లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విద్య పట్ల అత్యుత్సాహవంతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు అనేది. ఇవాళ 200 కోట్లతోటి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు. 200 కోట్లు ఆ అమౌంట్ తీసుకొచ్చి మరి అన్ని పాఠశాలలను బాగు చేసే ఉద్దేశం ఉంటే మంచిది. ఇప్పటికైనా ఉన్న బడులను కాపాడుకోవాలి, వాటిని మౌలిక వసతులు కల్పించుకుంటే బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం మిత్రులారా. అదే కాదు మా స్టేట్ కమిటీ కూడా అదే నిర్ణయాన్ని చెప్తా ఉంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి మంచి విషయం అనేది, అంటే ఉన్న పాఠశాలను బాగు చేసుకోవాలనేది. గతంలో టీఎస్యూటీఎఫ్గా అప్పుడు అన్ని పాఠశాలలు తెలుగు మీడియంలో ఉన్న పరిస్థితులలో అయ్యా ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలలను మార్చండి అని అనేక సార్లు ప్రభుత్వాలకు నివేదించిన పరిస్థితులలో అప్పుడు పెడచెవిన పెట్టడం వల్ల ఇవాళ లేటుగా ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టారు. మరి ఇప్పుడు ఏంటంటే మేము ఇందాక పెద్దసారి చాలా విషయాలు ప్రస్తావించి ఉన్నారు. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే అది ప్రజలకు ఉపయోగకరమైనది. ఇవాళ ఒక స్కూల్ ఉంది అంటే ప్రైమరీ స్కూల్, అక్కడ 5 తరగతులు ఉంటాయి. మరి 5 తరగతులకి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి, అంటే 5 ఉపాధ్యాయులు ఉండాలి. అడిషనల్గా ఒక హెడ్ మాస్టర్ ఉండాల్సిందిగా మేమైతే కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా నివేదించి ఉన్నాం. మరి 5 తరగతులకు 5 టీచర్లు లేకపోతే ఒక 2 టీచర్లు లేదా ఒక టీచరే ఉంటే మరి అన్ని సబ్జెక్టులను చెప్పడంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తద్వారా ప్రైవేటుకు మోజు చూపే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక చిన్న చూపు నిర్లక్ష్యం కూడా ఈ ప్రభుత్వాలకు ఉంది. అది సమాజంలో పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అదొక సోషల్ స్టేటస్గా ప్రైవేటుకు పంపితేనే ఒక గొప్ప అనేది, లేదా గవర్నమెంట్ స్కూలు పంపితే చాలా చిన్న చూపు ఉన్న పరిస్థితి అయితే ఉంది మిత్రులారా. అలాగే ఇవాళ పాఠశాలలను ముఖ్యంగా ప్రభుత్వ విద్యను
మరి బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి దానికి సంబంధించి ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు అయితే ఏమి తీసుకోని పరిస్థితి అయితే ఉంది మిత్రులారా. ఇవాళ మరి మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు. మొన్న మన విద్యా కమిషన్ చైర్మన్ గారు ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైంది కూడా. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు రానున్న రోజులలో ఉద్యోగాల కల్పన కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి టీచర్లకి వేతనాలు ఎక్కువ ఉన్నాయి, ప్రైవేట్లో చాలా తక్కువ ఉన్నాయి అనేది వాస్తవానికి. ప్రైవేట్లో దోపిడీ జరుగుతుంది, వాటిలలో వారికి శాలరీస్ పెంచాల్సింది పోయి అనాల్సింది పోయి మరి మేమేమంటున్నామంటే మా టీచర్లకు సార్ చెప్పినట్టుగా ఇందాక ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్కి కాస్త ఇంకా వృత్యంతర శిక్షణ ఇవ్వండి. ఇంగ్లీష్ సార్ ఒక కామెంట్ చేశారు, అది మేము కూడా కొంత నిజమే అని ఒప్పుకోక తప్పదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్లో మాట్లాడడం లేదు, ఇంగ్లీషు మీడియం లేదు అనేది వాస్తవానికి. మేము అంటే ప్రజెంట్గా ఉన్న టీచర్స్ అంతా రిక్రూట్ అయింది తెలుగు మీడియంలో రిక్రూట్ అయ్యారు. వాస్తవానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుగు మీడియమే ఉంటుంది. సో ఇప్పటి నుంచి జరిగే రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంట్ జరిగితే బాగుంటుంది సార్. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎట్లా జరగాలి అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వండి. సార్ చెప్పినట్టుగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ లోపల ఆ ఇన్ఫ్లుయెన్స్ని లేదా స్పీకింగ్ స్కిల్స్ను డెవలప్ చేసే ఒక ప్రోగ్రామ్ తీసుకోవాల్సిందే. ఆ తీసుకోవాల్సింది ఎవరు అంటే గవర్నమెంట్. మాకేంటంటే ఎలెక్ట్ ట్రైనింగ్ అని ఒక 5 days ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. 5 daysలోనే అప్డేట్ అవ్వడం అంత ఈజీగా ఉండే పరిస్థితి కాదు, అలాంటి వాతావరణం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వాలు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. వృత్యంతర శిక్షణ ద్వారా మేము డెవలప్ అవుతాం ఖచ్చితంగా. పిల్లలకి ఇంకా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటంటే ఎలాంటి ఆదరణ లేని పిల్లలకు మాత్రమే మేము చెప్తా ఉన్నాం. కానీ వారి లోపల మరి సామర్థ్యాలను డెవలప్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. ఆ విషయంలో 90% టీచర్స్ కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఒక 5-10% మంది ఉండొచ్చు, కానీ మేమేమంటున్నాం అంటే వాళ్ళ మీద మీరు పర్యవేక్షణ పెంచండి. ఇవాళ విద్యారంగం పరిస్థితి ఏంటంటే పర్యవేక్షణ వ్యవస్థ దారుణంగా ఉంది, లేదు. ఇవాళ అసలు విద్యను డెవలప్ చేయడానికి ఇవాళ డైట్ కళాశాలలు ఉన్నాయి, బీఈడ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలలో రిక్రూట్మెంటే లేదు. మనందరికీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్గా మీకు తెలుసు, అసలు అక్కడ ప్రొఫెసర్లు ఉండరు, లెక్చరర్స్ ఉండరు, వారి నియామకం జరగదు. డిప్యూటీ డిఓ పోస్టులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులలో అన్ని ఖాళీలు మాత్రమే డిప్యూటీ డిఓలు ఉన్నాయి. అలాగే డిఓ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఎంఈఓ పోస్టులు ఇందాక సార్ చెప్పినట్టుగా ఎంఈఓ పోస్టు అది కూడా ఖాళీ పోస్టే. అన్నీ ఎఫ్ఏసి పాలనతోటే నడుస్తూ ఉంది. వారు ఆ బాధ్యతలు అంటే ఉదాహరణకు ఎంఈఓగా తీసుకుంటే హెడ్ మాస్టర్ బాధ్యత నిర్వహిస్తూనే మళ్ళీ పోయి ఎంఈఓ బాధ్యతలు చేయాలి. సో ఇది బాగాలేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే వాటన్నిటిని కూడా ప్రమోషన్ల ద్వారానైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానైనా భర్తీ చేయాలి, పర్యవేక్షణ పెంచాలి. మేము యూటీఎఫ్గా టీచర్స్లో ఏమైనా లోపాలు ఉంటే లేదా బడిదొంగల భర్తం పట్టండి అనేదే మేము చెప్తా ఉన్నాం. సో ఇప్పటికైనా ఖచ్చితంగా పేద వర్గాల బిడ్డల చదువుకై యూటీఎఫ్గా లేదా టీచర్స్గా పనిచేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మా వృత్యంతర శిక్షణ ద్వారా లేదా సెల్ఫ్గానైనా వారి అభివృద్ధికి తోడ్పడతామనేది తెలియజేస్తూ ఇవాళ మరొకటి జీవో 25 తోటి ఇక్కడ ఆవాసాలలో పిల్లలున్న చోట ఇవాళ స్కూల్స్ తగ్గింపు అనేది బాగానే తొందరపడి తీసుకొస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడ పాఠశాల పిల్లలున్న చోట పాఠశాలను పెట్టడంలో అంత చొరవ చూపరు. అక్కడక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉన్న కాడ మరి పిల్లల్ని టీచర్స్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సిటీ మొత్తం నగరీకరణ జరుగుతూ ఉంది. విలేజ్ నుంచి సిటీకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఇవాళ నరేంద్రనగర్ స్కూల్ చూస్తే సుమారుగా ఇంతకుముందు 1100 స్ట్రెంత్ ఉండే, ఇవాళ 800 పైన స్ట్రెంత్ ఉన్నారు. మరి అక్కడ టీచర్స్ నియమించడంలో ఎందుకు లోపం అంటే తీసివేయడానికి ఉన్నటువంటి స్పీడ్ ఇవ్వడంలో జాప్యం ఉంది అనేది నేను చెప్తా ఉన్నాను. మరొకటి ఇవాళ సర్ప్లస్ టీచర్స్గా ఇవాళ 0 నుంచి 19 అంటే 19 మంది విద్యార్థులు ఉంటే ఒక్క టీచర్నే ఇస్తూ ఉన్నారు.
మరి 20 నుంచి 60 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు అంట. మరి ఒక్క టీచర్ ఉన్న కాడ ఎన్ని సబ్జెక్టులు చెప్తారు? సో ఆ పిల్లలకి అన్యాయం జరగదా విద్యను పొందడంలో అనేది నాకున్న డౌట్. సో ఇంకా చాలా విద్యలో అంతరాలు ఉన్నాయి, అంతరాలతో కూడిన విద్య కూడా ఉంది. ఉదాహరణకి ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకుంటే, కొంత కార్పొరేట్ తీసుకుంటే అక్కడ ఒక ఫీజు ఉంటుంది, చాలా లక్షల్లో ఉంటుంది. అలాగే చిన్న ప్రైవేట్ కళాశాల, ఇక పేర్లు వద్దులేండి, కొన్ని చిన్న కళాశాలలో 44,000 రూపాయల ఫీజే. ఇక్కడ లక్షల తోటి ఉన్నటువంటి సీటు చదివే విద్యార్థి, ఇక్కడ 44,000 తోటి చదివే విద్యార్థికి ఏ విధమైనటువంటి పోలిక ఉంటుంది? ఇద్దరు చదివేది సేమ్ కోర్సే. సో విద్యలో చాలా అసమానతలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. అలాగే సమాజంలో ఒక విశ్వాసాన్ని ప్రభుత్వమే పెంచాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఆ 4,000 పాఠశాలలు కుదిస్తామన్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తాం, ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.